అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలో ఒక చాలా ముఖ్యమైన లోతైన కథను తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధంలో ఎవరికీ సాధ్యం కాని వీరత్వాన్ని చూపిన అర్జునుడు తన సొంత కొడుకు చేతిలోనే ఎందుకు మరణించాడు, ఆ తర్వాత ఎలా తిరిగి బతికాడు అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. భయంకరమైన కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసిన తర్వాత ధర్మరాజు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. యుద్ధం వల్ల కలిగిన అపారమైన ప్రాణ నష్టం, పాపభీతిని పోగొట్టుకోవడానికి, అలాగే తమ అధికారాన్ని చాటుకోవడానికి వ్యాస మహర్షి సలహా మేరకు ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడు. ఈ యాగ నియమం ప్రకారం ఒక శుభ్రమైన గుర్రాన్ని పూజించి దేశంలో స్వేచ్ఛగా తిరగడానికి వదిలిపెడతారు. ఆ గుర్రం ఏ రాజ్యాలలో వెళ్తుందో ఆ రాజులు యాగం చేసే రాజు ఆధిపత్యాన్ని అంగీకరించినట్లు. ఎవరైనా గుర్రాన్ని పట్టుకుంటే అది యుద్ధానికి సవాల్ చేసినట్లే లెక్క. ఈ గుర్రాన్ని అనుసరించడానికి, రక్షించడానికి, ఏ అడ్డు వచ్చినా తొలగించడానికి మహావీరుడు, ధనుర్విద్య పారంగతుడు అయిన అర్జునుడిని నియమించారు. అర్జునుడు తన సైన్యంతో కలిసి గుర్రం వెంట బయలుదేరాడు. అశ్వమేధ యాగం గురించి తెలుసుకునే ముందు అర్జునుడి తీర్థయాత్రల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ద్రౌపదిని 5 పాండవులు పెళ్లి చేసుకున్నప్పుడు ఒక షరతు పెట్టుకున్నారు. అదేమిటంటే, ఒక పాండవుడు ద్రౌపదితో ఉన్నప్పుడు మిగిలిన పాండవులు ఆ గదిలోకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే 12 సంవత్సరాల తీర్థయాత్రలు చేయాలి. ఒకసారి ఒక బ్రాహ్మణుడి ఆవులు దొంగిలించబడ్డాయి. ఆ ఆవులను కాపాడటానికి అర్జునుడు తన ఆయుధాలున్న గదిలోకి వెళ్లాల్సి వచ్చింది. కానీ ఆ గదిలోనే ధర్మరాజు ద్రౌపదితో ఉన్నాడు. బ్రాహ్మణుడి ఆవులను కాపాడటం తన ధర్మంగా భావించి అర్జునుడు ఆ షరతును ఉల్లంఘించి గదిలోకి వెళ్ళాడు. తన ధర్మానికి కట్టుబడి ఆ ఆవులను కాపాడాడు. ఆ తర్వాత షరతు ప్రకారం 12 సంవత్సరాలు తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఈ తీర్థయాత్రలలోనే అర్జునుడు అనేక ప్రాంతాలను దర్శించాడు. ఈ ప్రయాణంలోనే అతను నాగలోకానికి చెందిన ఉలూపిని, అలాగే మణిపుర రాజకుమారి చిత్రాంగదను వివాహం చేసుకున్నాడు. మణిపుర రాజకుమారి చిత్రాంగదను చూసి అర్జునుడు ప్రేమించి ఆమెను వివాహం చేసుకోవాలని కోరాడు. అప్పుడు మణిపుర రాజు చిత్రవాహనుడు ఒక షరతు పెట్టాడు. మా వంశానికి మగపిల్లలు లేరు. నీకు నా కుమార్తెకు పుట్టే బిడ్డ మా మణిపుర రాజ్యానికి రాజు కావాలి, పాండవుల వంశానికి కాదు. అర్జునుడు ఈ షరతును ఒప్పుకొని చిత్రాంగదను పెళ్లి చేసుకున్నాడు. వారికి పుట్టిన కొడుకే బభ్రువాహనుడు. మణిపుర రాజు పెట్టిన షరతు ప్రకారం బభ్రువాహనుడు మణిపుర సింహాసనానికి వారసుడిగా అక్కడే పెరిగాడు. కాబట్టి అతను మణిపుర రాజుగానే కొనసాగుతున్నాడు. అలాగే అర్జునుడి మరో భార్య, నాగలోక యువరాణి అయిన ఉలూపి కూడా ఉంది. ఆమెకు దైవశాపాలు, దేవతలు ఇచ్చే శిక్షలు, భవిష్యత్తు గురించి బాగా తెలుసు. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది. మహాభారత యుద్ధంలో అర్జునుడు భీష్మ పితామహుడిని చంపడంలో కీలక పాత్ర పోషించాడు. భీష్ముడు నిజానికి దేవతలైన అష్టవసువులలో ఒకరి అవతారం. ఆయన మరణానికి బాధపడి ఆ వసువులు అర్జునుడికి ఒక శాపం ఇచ్చారు. నువ్వు నీ సొంత కొడుకు చేతిలోనే చనిపోతావు అని. అయితే ఈ శాపం నెరవేరితేనే భీష్ముడిని చంపిన పాపం నుండి అర్జునుడికి విముక్తి కలుగుతుందని కూడా వసువులు చెప్పారు. ఈ రహస్యం, ఈ శాపం గురించి అర్జునుడి నాగభార్య ఉలూపికి ముందే తెలుసు. అశ్వమేధ యాగశ్వం అనుసరిస్తూ అర్జునుడు మణిపుర రాజ్యానికి చేరుకున్నాడు. అక్కడ మణిపుర యువరాజు అంటే తన సొంత కొడుకు అయిన బభ్రువాహనుడు అర్జునుడిని గుర్తించాడు. బభ్రువాహనుడు తన తండ్రిని చూసి ఎంతో సంతోషించాడు. తన తండ్రికి సాదరంగా నమస్కరించి ఘనమైన ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అయితే అర్జునుడు ఆ ఆతిథ్యాన్ని అంగీకరించలేదు. తన కొడుకు బభ్రువాహనుడిని తీవ్రంగా మందలించాడు. ఓ బభ్రువాహన, నువ్వు రాజువు, క్షత్రియుడివి. అశ్వమేధ యాగ గుర్రం నీ రాజ్యంలోకి వస్తే దాన్ని పట్టుకొని యుద్ధానికి సిద్ధం కావడం నీ ధర్మం. అలా కాకుండా నన్ను చూసి నమస్కరించి ఆతిథ్యం ఇవ్వడం క్షత్రియ ధర్మానికి విరుద్ధం. నువ్వు నా కొడుకు అయినా నీ ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. నిజమైన క్షత్రియుడు సవాల్ వేస్తే యుద్ధం నుండి పారిపోడు అని పలికాడు. దీంతో బభ్రువాహనుడు ధర్మ సంకటంలో పడ్డాడు. ఒకవైపు తండ్రి పట్ల భక్తి, మరోవైపు రాజుగా తన కర్తవ్యం. ఎవరి మాట వినాలి? ఈ సమయంలో అర్జునుడి నాగభార్య ఉలూపి
రంగప్రవేశం చేసింది. ఆమె బభ్రువాహనుడికి సలహా ఇచ్చింది. నాయన, అర్జునుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నీవు నీ క్షత్రియ ధర్మాన్ని పాటించాలి. ఈ యుద్ధం చేయడం ద్వారానే నీకు నిజమైన కీర్తి వస్తుంది. నీ తండ్రి కూడా నీ పరాక్రమాన్ని చూసి గర్విస్తాడు. ఉలూపికి వసువుల శాపం గురించి తెలుసు కాబట్టి ఈ యుద్ధం ద్వారానే అర్జునుడికి శాప విమోచనం కలుగుతుందని ఆమెకు తెలుసు. అందుకే ఆమె బభ్రువాహనుడిని యుద్ధానికి ప్రోత్సహిస్తుంది. ఉలూపి మాటలకు, అర్జునుడి ఆదేశాలకు కట్టుబడి బభ్రువాహనుడు తన తండ్రితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. తండ్రి కొడుకుల మధ్య చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. బభ్రువాహనుడు తన పరాక్రమాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు. అర్జునుడు ఎంత ప్రయత్నించినా దైవ సంకల్పం, వసువుల శాప ప్రభావం వల్ల అతన్ని ఓడించలేకపోయాడు. చివరకు బభ్రువాహనుడు తన బాణంతో అర్జునుడి ఛాతీకి బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు అజేయుడైన అర్జునుడు రథం మీద నుండి పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తన తండ్రి నిజంగానే మరణించాడని తెలుసుకున్న బభ్రువాహనుడు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే అర్జునుడి మరో భార్య చిత్రాంగద కూడా అక్కడికి చేరుకుని తీవ్రంగా శోకించింది. ఆ సమయంలో ఉలూపి రంగప్రవేశం చేసింది. ఆమె బభ్రువాహనుడిని ఆపి, నీవు దుఃఖించకు, ఇది కర్మఫలం. అర్జునుడికి ఉన్న శాపం నెరవేరాలి కాబట్టే ఇలా జరిగింది. నువ్వు నీ రాజధర్మాన్ని పాటించావు. ఇప్పుడు నేను నా శక్తితో అతన్ని తిరిగి బ్రతికిస్తాను అని చెప్పింది. ఉలూపి నాగలోకంలోని అత్యంత శక్తివంతమైన నాగమణిని తెచ్చింది. ఈ మణికి మరణించిన వారిని కూడా తిరిగి బ్రతికించే అద్భుతమైన శక్తి ఉంది. ఉలూపి ఆలస్యం చేయకుండా ఆ నాగమణిని అర్జునుడి ఛాతీపై ఉంచింది. నాగమణి ప్రభావంతో మరణించిన అర్జునుడు నిద్రలేచినట్టుగా, ఎలాంటి గాయాలు లేనట్లుగా తిరిగి ప్రాణం పోసుకున్నాడు. అక్కడున్న అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. అక్కడికి శ్రీకృష్ణుడు కూడా చేరుకున్నాడు. ఆయన ఉలూపి చేసిన పనిని, జరిగిన దైవ సంకల్పాన్ని, వసువుల శాపాన్ని మరియు భీష్ముడిని సంహరించిన పాపం నుండి అర్జునుడు ఎలా విముక్తి పొందాడో అందరికీ వివరంగా వివరించాడు. ఈ సంఘటన అంతా ఒక పెద్ద దైవ ప్రణాళికలో భాగమని స్పష్టం చేశాడు.